జనగామ జిల్లాలో పోలీసులు న్యాయవాదులపై జరిపినటువంటి దాడికి నిరసనగా రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు 3 రోజులుగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో న్యాయవాదులందరూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మొదటి 2 రోజులు న్యాయవాదులు కోర్టు నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ మానవహారం నిర్వహించి నిరసన కార్యక్రమం తెలియజేశారు. 3వ రోజు అయినటువంటి ఈరోజు శుక్రవారం కూడా ఈరోజు జిల్లా కోర్టు గేటు ఎదుట నిరసన కార్యక్రమం తెలియజేశారు. ముఖ్యంగా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు, రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పోలీసులపై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ పోలీసులను సస్పెండ్ చేస్తూ అక్కడి నుంచి బదిలీ కూడా చేయడం జరిగింది. ఇందుకు పోలీసులపై జరిగినటువంటి ఈ యొక్క బదిలీలు కానీ సస్పెన్షన్ కానీ ఇది న్యాయవాదుల విజయంగా చెప్పవచ్చు. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక మీదట న్యాయవాదులందరూ కలిసి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకొచ్చేందుకు మరిన్ని దశల వారీగా ఉద్యమాన్ని చేపట్టేందుకు ముందుకెళ్తామని చెప్పేసి న్యాయవాదులందరూ తెలియజేస్తున్నారు. కేసు విచారణను నిష్పక్షపాతంగా జరపాలి. కేసు విచారణను నిష్పక్షపాతంగా జరపాలి. ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే, న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే, న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే, న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే. గత వారం జనగామలో న్యాయవాదులపై పోలీస్ స్టేషన్లో అకారణంగా కొట్టిన దాని విషయంలో గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాద సంఘాలన్నీ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ మొత్తం అందరూ కూడా అన్ని బార్ అసోసియేషన్లు కూడా విధులను బహిష్కరించి వాళ్ళకు సాంఘీభావంగా అందరికీ కోర్టు బహిష్కరించి వాళ్ళు చేసిన రాష్ట్ర న్యాయవాదులు అందరికీ, అలాగే మా మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ, అలాగే దాని విషయంలో స్టేట్ ఫెడరేషన్ మీటింగ్లో కూడా డిసైడ్ చేయడం జరిగింది. అందరూ కూడా ఏకతాటిపై నిలబడి ఇవాళ మా ఉద్యమం స్ఫూర్తితో ఇది ముందుకు పోయినందుకు పోలీసు వాళ్ళు అక్కడ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సిఐ గారిని సస్పెండ్ చేయడం జరిగింది, అట్లా ఎస్ఐ గారిని అటాచ్ చేయడం జరిగింది. మిగతా 6 మంది కానిస్టేబుల్ను కూడా అక్కడ నుంచి కూడా పక్కకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి అలాగే పోలీసు వాళ్ళపై కూడా కేసు రిజిస్టర్ చేసింది 561/2024. అలాగే ఆ క్రైమ్లో కూడా, ఎందుకంటే వాళ్ళదే పోలీసు వాళ్ళే క్రైమ్ రిజిస్టర్ చేసింది కాబట్టి అది నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేసి వాళ్ళపై చర్య తీసుకోవాలని చెప్పేసి మేమంతా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే దాని మీద ఒకవేళ పోలీసు వాళ్ళు చేయకుంటే కూడా ప్రైవేట్ కంపెనీ కూడా మూవ్ చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. ఇవాళ మా ఫెడరేషన్ వాళ్ళందరూ కూడా నిన్న ఒక సంతోష విషయం ఏంటంటే బార్ కౌన్సిల్ మెంబర్స్ కూడా మాకు నిన్న సానుకూలంగా స్పందించి నిన్న మాకందరూ కూడా సానుకూలంగా వాళ్ళు హైకోర్టులో మధ్యాహ్నం లంచ్ కార్యక్రమంలో వాళ్ళు నిరసన వ్యక్తం జరిగింది. కాబట్టి అందరూ కూడా మద్దతు తెలిపినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు. దీని విషయంలో కూడా ఫ్యూచర్లో కూడా ఇటువంటి కాకుండడానికి మా న్యాయవాదులు ఏకతాటిపై వచ్చి ఉద్యోగం చేస్తామని చెప్పేసి, అలాగే గవర్నమెంట్ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ కానీ అడ్వకేట్ ప్రొఫెషన్ యాక్ట్ బిల్లు ఖచ్చితంగా వస్తేనే కానీ ఫ్యూచర్లో న్యాయవాదుల రక్షణ వస్తుందని చెప్పి ఆశిస్తూ, అలాగే అందరూ కూడా రేపు పొద్దున అందరు న్యాయవాదులందరూ కూడా ఏకతాటిపై రావాల్సిందిగా, ఫ్యూచర్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కూడా ఇవాళ గత 3 రోజుల నుంచి ఏ విధంగా మనం ఉద్యమించడమో అలాగే రావాలని కోరుతూ ఈ ఉద్యమాన్ని రిలీజ్ చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. की तरफ से 3 दिन से मुसलसल अदालतों का बैकाट किया जा रहा है, कोई काम नहीं किया जा रहा है। इसकी एक कामयाबी हुई कि एक FIR दिनों के CA के ऊपर हुआ है। अगर हम लोग इसी तरीके से अपनी ताकत का मुजाहरा करेंगे तो हमारे मसले हल होंगे। आज देख रहे हैं आप, अखबारात उठा के देखें तो आपको पता चलेगा कि समाज का हर मसला, हिजाब से लेके खाने से लेके वक्फ बिल से लेके हर चीज़ तय करने वाली अदालत है। और अदालतों में रिप्रेजेंट सिर्फ एडवोकेट ही करते हैं।
अगर ये लोगों को किसी तरीके से कमज़ोर किया गया तो समाज में ये इंसाफ दिलाने वाले इंसाफ नहीं दिला सकते। अब जिस तरीके से ये जितने भी पुलिस ऑफिसर्स हैं, मैं एलिगेशन नहीं भर रहा हूँ, कितने ऑफिसर हैं जो एंटी करप्शन ब्यूरो के केसेस फेस कर रहे हैं अदालतों में। इनकी तरफ से क्या पुलिस वाले केस लड़ रहे हैं, इनकी तरफ से एक वकील ही लड़ रहा। तो ये लोगों को समझना चाहिए कि यकीनन एक ऐसा वकील, एक ऐसा इंसाफ दिलाने वाला सुकून है समाज में। आज हर चीज़ देखिए, एक नॉर्मल आदमी से भी अब सवाल कीजिए, तुम आपको कोर्ट में देख ले तो चलो, यानी इसका मतलब अदालत पे इतना भरोसा है। अदालत में वकील सिर्फ अपने आप को जज ही नहीं बल्कि जज को असिस्ट करने वाले वकील के बार एंड बेंच जब तक नहीं है कोई फैसले आने वाले नहीं है। वकील का बहुत बड़ा रोल रहता है इसमें। इसीलिए मैं रियासती हुकूमत और मरकज़ी हुकूमत से ये मुतालबा करता हूँ कि प्रोटेक्शन बिल जो वकला के लिए है वो फौरी इसको अमल में लाना चाहिए। डॉक्टर्स के लिए, हर एक के लिए, वकील डॉक्टरों के केसेस भी वकील लड़ने वाले हैं और हमारे को प्रोटेक्शन नहीं है। जब तक हमको प्रोटेक्शन रहेगा हम अच्छा इंसाफ दिलाते रहेंगे। समाज के लिए फिर भी हम काम कर रहे हैं, बराबर काम करते रहेंगे। मेरा डिमांड है कि फौरी इस पर अमल करते हुए प्रोटेक्शन बिल को लाना चाहिए। సమాజంలో మంచి గౌరవం ఉన్నదంటే కేవలం న్యాయవాదులకే ఉంది. ఎందుకు గౌరవం ఉందంటే సమాజంలో అనేక రకమైనటువంటి నేరాలను ఎవరు చేసినా నిజమైనటువంటి నేరస్తునికి శిక్ష పడాలి. ఎవరైతే నిర్దోషిగా ఉంటాడో వారి కొరకు పోరాడేటువంటి వ్యక్తి ఎవరంటే కేవలం న్యాయవాది. న్యాయం కొరకు పోరాడుతున్నటువంటి న్యాయవాదుల మీదనే పోలీసులు దౌర్జన్యం చేసి ఈ రకమైనటువంటి అక్రమ నిర్బంధాలు చేసి అనేక రకమైన ఇబ్బందులు పెట్టడం అనేటువంటిది ఈ సమాజ హేతుకమైనటువంటిది కాదు. కాబట్టి చాలా కాలంగా 3 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నాం. ఈ రకమైనటువంటి న్యాయవాదులకే రక్షణ లేకపోతే భవిష్యత్తులో పాటు న్యాయానికే రక్షణ ఉండదు. కాబట్టి న్యాయాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రొటెక్షన్ బిల్ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సర్వోత్తమైనటువంటి న్యాయస్థానంలో కూడా అడ్వకేట్లకు అనేటువంటిది చాలా విలువ ఉన్నది. ఈరోజు సమాజం ఈ రకంగా ప్రశాంతంగా ఉందంటే కూడా కేవలం న్యాయవాదులు. ఇంత భారం ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో పట ఈ యొక్క అన్నిటిని కూడా సమతుల్యం చేసేటువంటి న్యాయవాదులకే రక్షణ లేకపోతే భవిష్యత్తు అనేది ఉండదు. రేపొద్దుగా క్రైమ్ రేట్ అనేది పెరుగుతూ పోతుంది. పబ్లిక్లో కూడా భయం అంటూ ఉండదు. న్యాయవాదులు కొట్టినాక ఇంకేముందా అని అంటే ఎవరైతే నేరం చేసిన వాడికి ఏం భయం ఉంటుంది సమాజం లోపల. కాబట్టి న్యాయవాదికి ప్రొటెక్షన్ ఉంటేనే కానీ న్యాయం కొరకు పోరాడతారు. కాబట్టి ఖచ్చితంగా న్యాయ పోరాటానికి సంబంధించినటువంటి ఈ దాంట్లో పట ప్రొటెక్షన్, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ అనేటువంటి యాక్ట్ను ఇమ్మీడియట్ తీసుకురావాలి. తీసుకురాకపోతే దీన్ని కంటిన్యూగా కూడా ధర్నా కొనసాగించే అవకాశంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము ఈ యొక్క ధర్నాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ యొక్క అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. న్యాయవాదుల మీద దాడులు, హత్యాకాండ జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో. గత 12 సంవత్సరాల నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యాయవాదులపై దాడులు ఎక్కువైనాయి. గతంలో అల్లరి మూకలు, రౌడీ మూకలు న్యాయవాదులపై దాడి చేస్తే పోలీసు వారు సరిగా కేసులు పెట్టి విచారణ చేసి వాళ్ళని శిక్షించేది తప్పించి ఇప్పుడు డైరెక్ట్ పోలీసు వాళ్ళే న్యాయవాదుల మీద దాడి చేయడానికి ముందుకు వచ్చిండ్రు. అంటే గతంలో రాష్ట్ర సమితి కేసీఆర్ గారి పాలనలో రౌడీ మూకలు, అల్లరి మూకలు దాడి చేస్తే పోలీసు వాళ్ళు సరిగా విచారణ జరిపించకుండా వాళ్ళకు వత్తాసు వాడి అల్లరి మూకలకు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో డైరెక్ట్ పోలీసు వాళ్ళనే న్యాయవాదుల మీదకి ఉసిగొల్పుతూ ఉన్నాడు. మొన్నటికి మొన్న జరిగిన సంఘటన ఏదైతే జనగామలో ఘోరమైన సంఘటన జరిగింది, వైఫ్ అండ్ హస్బెండ్ మీద దాడి చేయడము. అదేవిధంగా సిరిసిల్ల వేములవాడలో గత నెల రోజుల నుంచి ఒక 8 మంది న్యాయవాదుల మీద కేసులు బుక్ చేసిండ్రు. ఏదైతే న్యాయం కొరకు పాటుపడి క్లయింట్ల కొరకు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని పోతే ఇంజక్షన్ ఆర్డర్ ఇప్పించిన న్యాయవాది మీద, అదేవిధంగా ఇంజక్షన్ ఎవరైతే వచ్చిందో అటువంటి కక్షిదారుల మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఈరోజు నిరంతరం న్యాయం కొరకు పోరాడేటువంటి న్యాయవాదులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజానీకానికి. గత వారం జనగామలో న్యాయవాదులపై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు 3 రోజులుగా విధులను బహిష్కరించి ధర్నాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా న్యాయవాదుల డిమాండ్ ఏంటంటే న్యాయవాదులపై గత కొంతకాలంగా తరచుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. అందుకు ఈ న్యాయవాదులకు ఒక రక్షణ చట్టం కావాలని చెప్పి డిమాండ్ ఉంది. ఆ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ప్రభుత్వం తొందరగా అసెంబ్లీలో ప్రవేశించి చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కోరుతూ ఉన్నారు. దాంతోపాటు
ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి నా డిమాండ్ ఏంటంటే వాళ్ళు గత ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టారు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని మేము తీసుకొస్తామని చెప్పి వారు ఖచ్చితంగా ముందుకు వచ్చి ఆ రక్షణ చట్టాన్ని తీసుకుని వచ్చి న్యాయవాదులకు న్యాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. 3 రోజుల నుండి న్యాయవాదులు విధులను బహిష్కరిస్తూ చేస్తున్న ధర్నాల గురించి పట్టించుకోకుండా ఉంది. కాబట్టి నేను ఎప్పుడే డిమాండ్ చేస్తున్నా, ప్రజల నుండి నిరసన మొదలు కాకముందే, ఎందుకంటే ప్రజల హక్కులు కోల్పోయినప్పుడు ప్రజల కోసం పాటుపడేది ఈ న్యాయవాదులే. ఎవరి కష్టాలు వచ్చినా ఉండేది న్యాయవాదులే. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. తెలంగాణ ఉద్యమంలో 60 రోజులు నిరంతరంగా మొట్టమొదటిగా ముందు నడిచింది న్యాయవాదులే. అది మర్చిపోయిన ఈరోజు న్యాయవాదుల పట్ల అనుచితంగా వారు ప్రదర్శిస్తున్న పోలీసులపై నేటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నది చాలా తప్పు. కనుక ఇప్పుడు మరొకసారి నేను న్యాయవాదిగా డిమాండ్ చేస్తున్న ఏమిటంటే, ప్రభుత్వము వెంబడి చర్యలు సస్పెండ్ చేస్తూ ప్రత్యేకమైన కార్యాచరణ చేస్తూ గతంలో హామీ ఇచ్చినట్టుగానే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తేవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీకు కూడా ప్రభుత్వానికి ఏమైనా, ప్రజలకు ఏమైనా, దేశానికి ఏమైనా, రాష్ట్రానికి ఏమైనా హక్కులు కోల్పోయిన వారి కోసం పోరాడే అడ్వకేట్లే. కనుక అడ్వకేట్ల కోసము రక్షణ చట్టం తేవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కావున ప్రజల నుంచి స్పందన రాకముందే ఒకసారి ప్రజలు కూడా ఉవ్వెత్తున వచ్చి ఈ నిరసన కార్యక్రమం స్టార్ట్ కాకముందే అర్థం చేసుకుంటారని ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు చాలా దురదృష్టకరమైన స్థితిలో మేము స్ట్రైక్ చేస్తున్నాము. ఎందుకంటే బాధితుల తరఫున, అన్యాయం జరిగిన వారి తరఫున గొంతెత్తే ఏకైక గొంతు న్యాయవాది గొంతు. అలాంటి న్యాయవాది గొంతునే అణిచివేయాలని చూస్తే ఇక సామాన్య ప్రజల పక్షాన ఎవరు మాట్లాడతారు, ఎవరు గొంతెత్తుతారు? ఈరోజు బాధితుల పక్షాన నిలబడిన 2 యువ న్యాయవాదులు, భార్యాభర్తలు 2 పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ మీద అమానుషంగా దాడి చేసి న్యాయాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఇది ఎంతవరకు సమంజసము? ఎంతోమంది పోలీసు మిత్రులకు మేము బెయిల్ వేసి వాళ్ళకు న్యాయం, వాళ్ళ తరఫున మేము వాదించినాం. వాళ్ళకు అన్యాయం అయినప్పుడు మేమే అండగా నిలబడ్డాం. అలాంటిది ఒక న్యాయవాదుల మీద, దంపతుల మీద చేయడం చాలా దుర్మార్గము. ఇలాంటిది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కఠినంగా న్యాయవాదులపై ఎవరు దాడి చేసినా వారి మీద కేసులు రిజిస్టర్ చేసి అంటే మాకు న్యాయం జరిగేటట్టు చేయాలని మనం చేస్తున్నాం. మరి ముఖ్యంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు తేవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాబో రోజుల్లో మీరు ఇమ్మీడియట్గా బిల్లు పెట్టి న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకురావాలి, న్యాయవాదులకు రక్షణ కల్పించాలి. లేని పక్షంలో తీవ్ర నిరసన తెలుపుతాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తాం.